ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అమావాస్య రాబోతుంది. మరి అమావాస్య లోపు ఈ పని చేయడం మర్చిపోకండి. ఇలా చేస్తే అన్ని శుభాలే. అదేంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఆ గంటని ఆలని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది. సాధారణంగా హిందువులు ప్రతి నెల వచ్చే అమావాస్య పౌర్ణములను ఎంతో ప్రత్యేకమైన రోజులుగా భావించి ఆ 2 రోజులు ఎంతో భక్తి భావంతో పూజలు నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఉన్న 15 రోజులను ఎంతో పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ 15 రోజులను మహాలయ పక్షాలు అని పిలుస్తారు. ఈ మహాలయ పక్షాన్ని సంతాప దినాలు కూడా భావిస్తారు. సంతాప దినాలుగా ఉండి ఈ 15 రోజుల్లో మన ఇంట్లో చనిపోయిన పూర్వీకులకు పితృదేవతలను సంతృప్తిపరచాలని పండితులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు వచ్చే అమావాస్యలో చనిపోయిన మన పూర్వీకులకు పిండ ప్రదానం చేయడం వల్ల మనపై ఉన్నటువంటి పితృదోషాలు తొలగిపోయి అనుకున్న పనులు ముందుకు సాగుతాయి. వివాహం కాని వారికి వివాహ గడియలు రావడం, ఉద్యోగాల్లో ప్రమోషన్స్, వ్యాపార అభివృద్ధి, సంతానం కలగడం వంటి శుభకార్యాలు జరుగుతాయి. అందుకే చనిపోయిన పూర్వీకులను ఈ 15 రోజుల్లో ఏదో ఒక రోజు తలుచుకొని వారికి పిండ ప్రదానం చేసి వారి పేరిట దానం చేయాలి. ఇప్పటివరకు ఎవరైతే చేసి ఉండరో అలాంటి వారు అమావాస్యలోపు ఈ పని చేయటం వల్ల వారిపై పితృశాపాలు ఉండవని పండితులు కూడా చెబుతున్నారు. ఇక కేవలం మహాలయ అమావాస్య రోజు మాత్రమే కాకుండా ప్రతి అమావాస్య రోజు ఉదయం బియ్యం, కూరగాయలను బ్రాహ్మణుడికి దానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. సాక్షాత్తు బ్రాహ్మణుడిని ఈశ్వర స్వరూపంగా భావించి అతనికి దానం చేయటం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా నదీ తీరానికి లేదా నీళ్లు పారుతున్నటువంటి ప్రదేశానికి వెళ్లి అమావాస్య రోజు స్నానం చేసి 3 సార్లు చేతులతో నీటిని తీసుకుని తర్పణం వదలటం వల్ల పితృదేవతలు సంతోషిస్తారని పండితులు చెబుతున్నారు. కాబట్టి అమావాస్యలోపు ఈ పని చేయండి. పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం వల్ల మీకు మేలు కలుగుతుంది. తప్పకుండా ఈ ప్రయత్నాలు చేయండి. మీరు అనుకున్నవన్నీ దిగ్విజయంగా జరుగుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.